మంత్రి జీవన్ రెడ్డితో కేటీఆర్ దాదాపు గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. ఈ సమయంలో జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు కేటీఆర్. అయితే కేసీఆర్ ను కలిసిన తర్వాతే తన అభిప్రాయాన్ని చెబుతానన్నారు జీవన్ రెడ్డి. ప్రస్తుతం జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. చాలా మంది రమణ గారితో కూడా ఏదైతుందో వారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మీ ఇద్దరం కూడా అయితే చిరకాల మిత్రులము. 93 వరకు అయితే కలిసి పనిచేశాను. ఓన్లీ 94 he has deferred with me. ఓన్లీ 94 he has deferred with me. తర్వాత వాడు పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ఏదైతుందో ఇవాళ వారి ఏదైతే ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో అక్కడికి వెళ్ళి ఉప ఎన్నికలు పోటీ చేసే అవకాశం వచ్చింది. దట్ ఎలక్షన్ నన్ను కెప్ట్ మీద మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం నాకు నిలబెట్టింది ఆ ఉప ఎన్నిక అని చెప్పండి. ఇక్కడ సోదరు వసంత జడ్పీ చైర్పర్సన్ ఏదైతుందో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏదైతుందో ఇంత గౌరవిస్తుంది కదా అని చెప్పంటే మీరు మీటింగ్ రావాలన్నా మీరు వచ్చి మీలాంటి ఒక సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పాను. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు అంటే నన్ను మీటింగ్ రావాలని చెప్పి కోరేది చెప్పంటున్నాను. ఈ సాగర్ అంటే ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ. సాగర్ అంటే ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ అంటే టెల్లింగ్. సంజయ్ కానీ కౌశిక్ కానీ మేమంతా మిత్రులము. వీళ్ళందరం కూడా వినోద్ రావు గారు, మా దామోదర్ రావు గారు మా ఫ్యామిలీ అసోసియేట్. మా నాన్నగారు నా 81 సంతోషం ఎన్నిక కావడానికి ఏదైతుందో నాకు ఒక మైల్ స్టోన్ నాకు అండగా నిలిచాను. ఎవరికి తెలియదు ఇది. దామోదర్ రావు గారి తండ్రి జీవన్ రెడ్డికి సంబంధం అని చెప్పి అనుకుంటారు. మీరు కూడా ఆశ్చర్యపోతారు కూడా. దామోదర్ గారు ఇప్పుడే తెలిసి దామోదర్ గారి తండ్రి మీకెక్కడ తన్నితో సంబంధం అని చెప్పాను. అంటే ది హోల్ రిలేషన్ విత్ బీఆర్ఎస్ పార్టీ విత్ ఎవ్రీ లీడర్ ఐ హావ్ గాట్ అని చెప్పంటారు. నేను ఈ స్థాయి ఈ దశలో ఏదైతుందో కేసీఆర్ గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు రావటం, వారి నాయకత్వం కలిసి పనిచేసేటువంటి అవకాశం రావటం, నేనైతే అంటే ఇవాళ జీవితం ఎవరే కానీ ఇవాళ నా జీవితం ఒక చివరి స్థాయికి వచ్చింది. ఐ హావ్ సీన్ ఎనఫ్ పొలిటికల్ పబ్లిక్ లైఫ్. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు నేను గడిపింది. ఉంటే ఇంకో ఎన్నిక చూస్తే కావచ్చు, దేవుడు దయతలిస్తే ఎట్టుతో చెప్పలేని చెప్పంటారు. కానీ ఇది అవుతుందో నా చేసే జీవితం ప్రజా జీవితాన్ని పాటుపడటానికి కొరకు ఏది ఇస్తుందో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచనకు అనుగుణంగా మేము ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. కేసీఆర్ గారిని కలవటము మా పాత సాన్నిహిత్యం దాన్ని కొంత ఎదురుంటుంది కదా నెమరు వేసుకోవడానికి కొరకు అని చెప్పి అంటుంది. మా పాత సాన్నిహిత్యం మొత్తం నెమరు వేసుకోవడానికి కొరకు వారికి కలవాలని కోరుతున్నా. అంతే తప్ప ఏదైతే పార్టీలో చేరడం అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ డే పార్టీలో బీఆర్ఎస్లో చేరుతున్నా అని చెప్పని నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ డే చెప్పాను. తిన్నబోతు రుచులు అడగకూడదు. పెద్దవాళ్ళిద్దరు కలుసుకున్న తదుపరి కార్యాచరణ ఇప్పుడు వారి నిర్ణయం ప్రకటించారు. పార్టీలో చేరడం లాంఛనంగా చేరుతాను. కేసీఆర్ గారిని కలిసి కేవలం మా స్నేహానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు నెమరేసుకోవడానికి అని చెప్పారు. పెద్ద నిర్ణయం చెప్పేసిండ్రు. మిగతా వార్తలు మీరు తర్వాత రాస్తారు. అవన్నీ మీరు అడగకూడదు బ్రదర్. పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని అన్ని విషయాలు ప్రకటిస్తారు. వాళ్ళిద్దరు మీరు తినబోతు రుచులు అడగకూడదు. మీరు తొందరపడకుండ్రి. ఇప్పుడు వారిద్దరికి ఉన్న అనుభవం అంత కాదు నా వయస్సు. కాబట్టి వారిద్దరు కలుసుకున్నాక పెద్దలు వారి నిర్ణయం ప్రకటిస్తారు. ప్రకటించిన దాని తదుపరి వారు ఏ నిర్ణయం ప్రకటిస్తే దాన్ని శిరసావహించడం, దాన్ని అమలు చేయడం మా బాధ్యత. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పెద్దలు కేసీఆర్ గారు అప్పచెప్పిన వర్క్ను సమర్థవంతంగా చేయడం అంతే.